గొప్పవాడు తండ్రి. నీ మాటలు అమూల్యమైనవి, నీ మాటలు పవిత్రమైనవి నాయన. యేసయ్యా, దీనుడిగా నిలబడ్డాను. ఏమి మాట్లాడాలో ఆలోచనలు నేను స్థితిలో ఉన్నాను. నీ ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నీ ఆత్మశక్తి కొరకు ఎదురు చూస్తున్నాను. నేను ఒకసారి నీ ఆత్మశక్తితో తాకండి అయ్యా. వినుచున్న ప్రజలను ప్రభువా అయ్యా నన్నును దర్శించండి. నీ వాక్యం ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రభు తండ్రి. హల్లెలూయా. దేవుని వాక్యం ఉందాం. మరి ఏ ప్రార్థన ఇవి? ఏ ప్రార్థన అంట? ఉపవాస ప్రార్థన. యాకోబు అయ్య గారు ఆల్రెడీ చెప్పేశారు, కమలాకర్ అయ్య గారు ఆల్రెడీ చెప్పేశారు. ఏ ప్రార్థనలు ఇవి? ఉపవాస ప్రార్థన. నిజంగా ఉపవాస ప్రార్థనలో చాలా ఆశీర్వాదం ఉంది. ఉపవాస ప్రార్థనలో చాలా దేవుని ఉంది. కానీ ప్రేమల వల్ల బైబిల్లో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి? చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఇంకేం ప్రార్థన? ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఎప్పుడమ్మా? మధ్యాహ్నం ప్రార్థన, ఇంకెప్పుడమ్మా? ఉదయ ప్రార్థన అదే కదండి. అదే మరి తెల్లారి గంటలైనా ఉదయం అయినా అదే. హల్లెలూయా. రేపుషావన ప్రార్థన. రెండవది మధ్యాహ్న ప్రార్థన. మూడవది ఎప్పుడండి? సాయంకాలం ప్రార్థన. ఇంకోటి ఏంటి? ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి మనకి? బైబిల్ మిషన్లో ఉంటుందో వాళ్ళకి ఉంటాయి. హల్లెలూయా. కానీ ఆ మెట్లు కాదు. కానీ ప్రియమనులారా, బైబిల్లో రకాల ప్రార్థనలు ఉన్నాయి. అంటే రకాల ప్రార్థన అంటే సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి చేసిన ప్రార్థనలు ఉన్నాయి. ప్రియమనులారా, యాక్చువల్లీ ఏదో చెప్తామని వచ్చాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తున్నాడు. ప్రియమనులారా, మొదటి ప్రార్థన ఏంటి? రెండవది, మూడవది, నాలుగవది అండి. చూద్దామా? నాలుగో మాట చూద్దాం. ప్రియమైన వాళ్ళ ఒక విషయం చెప్తున్నాను. ఉదయకాల ప్రార్థన కన్నా, సాయంకాల ప్రార్థన కన్నా, మధ్యాహ్నం ప్రార్థన కన్నా ఇప్పుడు చూడబోయే ప్రార్థన చాలా పవర్ఫుల్. అందరికి అర్థమవుతుందా? నువ్వు ఉదయకాలం చేసే ప్రార్థన కన్నా, మధ్యాహ్నం చేసే ప్రార్థన కన్నా, సాయంకాలం చేసే ప్రార్థన కన్నా మరొక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన చేస్తే నీ జీవితంలో పొందలేనిదంటే ఏది కూడా లేదు. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు మొదటి దినం కనుక ప్రార్థన కోసం ధ్యానించడం మనకి ఎంతో ఆశీర్వాదకరం కనుక మరి ప్రేమను వల్ల యాక్చువల్లీ రక్షణ కోసం చెప్తాను ఆశపడ్డాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు కనుక ఆ రీతిగా మనం నడవాలి. ప్రేమను అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినిచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. మనం చదువుకుంటూ వెళ్దాం. ప్రియమైన వాళ్ళరా, ఏ ప్రార్థన ఇది? మొదటి ప్రార్థన ఉదయకాలపు ప్రార్థన, రెండవ ప్రార్థన మధ్యాహ్న ప్రార్థన, మూడవ ప్రార్థన, నాలుగవ ప్రార్థన మధ్యరాత్రి ప్రార్థన. హల్లెలూయా. ఉదయకాల ప్రార్థన ఎవరైనా చేస్తారు? చేరండి. హల్లెలూయా. సాయంకాల ప్రార్థన ఎవరైనా చేస్తారు? చేస్తారు. మధ్యాహ్న ప్రార్థన ఎవరైనా చేస్తారు. మధ్యరాత్రి ప్రార్థన ఎంతమంది చేస్తారు? ఎవరు చేయరు. హల్లెలూయా. కొందరే చేస్తారు. కానీ ప్రియమైన వాళ్ళని ఎందుకు చెప్తానే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రియమైన వాళ్ళరా,
విలువైన వస్తువు ఎక్కువగా దొరుకుతుందా తక్కువగా దొరుకుతుందా? చెప్పండి. విలువైన వస్తువు ఉంది, విలువైన ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ఎక్కువగా దొరుకుతుందా తక్కువగా దొరుకుతుందా? అమ్మా అందరూ నాతో మాట్లాడండి, నేను త్వరగా ముగించేస్తాను. ప్రియమైన వాళ్ళారా, విలువైన వస్తువు ఉంది. విలువైన వస్తువు ఎక్కువగా దొరుకుతుందా తక్కువగా దొరుకుతుందా? ఎక్కువగా ఎందుకు దొరకదు? అది విలువైంది కనుక. హల్లెలూయా. ఉదయకాలం అందరికి వస్తుందా రాదు ప్రార్థన? ఖచ్చితంగా చేస్తాం. ఉదయం లేచి నాయన రోజంతా కాపాడు, దీవించి బాబు నడిపించిన ఆయన నాయన, బండి వెళ్తున్నప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు తింటున్నప్పుడు పడుకున్నప్పుడు నాయన ఈ రోజంతా కూడా నేను బండి మీద వెళ్తున్నా, నేను ఏం చేస్తున్నా కానీ నేను పడుకున్నా, ఎవరు తిట్టినా ఎవరిని కొట్టినా ఏం చేసినా నేను కాపాడుతూ ఉన్నానైనా అని ఉదయం చేస్తాం. మధ్యాహ్నం చేస్తాం. ఎందుకు తెలుసా? ఒకవేళ ఖాళీ కుదిరితే, ప్రభువా ఈ మధ్యాహ్నం చాలా కష్టం వచ్చేసిందయ్యా, చాలా ఇబ్బంది వచ్చేసిందయ్యా, నువ్వు నన్ను దీవించయ్యా, నేను అన్నం తింటున్నానయ్యా, ఈ అన్నం నాకు అరుగుదల ఇచ్చే ప్రభా అని ఫోన్ చేస్తున్నప్పుడు ఏం చేసుకుంటాం? అది మధ్యాహ్నం ప్రార్థన. హల్లెలూయా. సాయంకాలం చేసుకుంటాం, ప్రభువా ఈ రోజంతా కాపాడు కనుక ఈ రాత్రి పడుకున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ రాకుండా, నిద్రలు ఏమి రాకుండా మొత్తగా పడుకున్నాయినా అని ప్రార్థన చేస్తాం. అవునంటారు కాదంటారా? మరి మధ్యరాత్రి ప్రార్థన ఎందుకు చేస్తాం? అందరికి చెబుతుంది, అందరికి అర్థమవుతుందా? ఉదయకాల ప్రార్థన చేస్తాం, కాపాడిన ఆయన దీవించే రోజంతా. మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, ఆయన భోజనం చేస్తాను, భోజనం అడుగుదల కావాలి, తింటుంది సక్రం అడగాలి, నన్ను దీవించాయి, ఆహారం దీవించి మధ్యాహ్నం ప్రార్థన. సాయంకాలం చేస్తాం. ఎందుకు చేస్తాం? నాయన రాత్రి ఈ రోజంతా కాపాడు, రాత్రి కూడా కాపాడు, మంచి నిద్ర దయచేయి, నిద్ర డిస్టర్బెన్స్ అవ్వకూడదు.